హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. లడ్డూ కల్తీ ఆరోపణల వెనక పెద్ద కుట్ర ఉందని, జగన్మోహన్ రెడ్డిని హిందువులకు దూరం చేయాలని కూటమి పార్టీలన్నీ ప్రయత్నం చేశాయని ఫైర్ అయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసని, సరైన సమయంలో వారు బుద్ధి చెప్తారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. 100 రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేక చంద్రబాబు లాంటి కుయుక్తులకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ఒక పక్క దోపిడీ రాజ్యం జరుగుతోంది, దోచుకునే కార్యక్రమం జరుగుతోంది. రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వాళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఏమేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. అమరావతి అని చెప్తే గొప్ప రాజధానిని చేస్తాము, ఇంకొకటి చేస్తామని చెప్తే వరదల్లో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఈరోజు ఇని అమరావతికి వెళ్ళాలంటే బోట్లలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఏమి చేయలేదు అనే దాని గురించి కాకోకుండా వేరే దాని గురించి చర్చించుకునే కార్యక్రమం చేయాలి. తద్వారా మనం చేసింది మాసిపోతుంది అని చెప్పేసి అనుకుంటా అంటాడు. సో ముందు రోజు ఆ ఎన్డీడీబీ వాళ్ళతో మీటింగ్ జరిపి సో వాళ్లకు ఈ రిపోర్ట్ కోసం పంపించడం జరిగిందన్నమాట. అంటే ఎంత గుడుపుటాని జరిగి ఉండాలి. ముందుగా మాట్లాడుకున్న దాని ప్రకారం వాళ్ళు పంపించడం జరిగింది. దీంట్లో కొంత అనుమానం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. జనరల్గా మైసూరుకు పంపిస్తారు. మరి ఎందుకు దీన్ని ఈ రకంగా పంపించి గూడుపుటాని చేసి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారంలో చేయవచ్చు అన్న దాంట్లో భాగంగానే ఈ పని జరగడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.